జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 23వ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 23వ తేదీ సోమవారం రోజు కుంభరాశి వారు రిస్క్ అనే పదానికి దూరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆర్థికపరమైన విషయాలన్నీ బాగా చికాకుపరుస్తాయి. నేనింతే, ఇలాగే ఉంటాను, నేను చేసేదే కరెక్ట్ అన్న మీ ధోరణి వలన మీకు నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి రోజువారీ పనులకు మాత్రమే పరిమితం అవ్వండి. అలాగే ప్రయాణాలు కూడా అంతగా అనుకూలించవు. పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు ఓపిక చాలా అవసరం. మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన నిర్ణయాలలో ఆలోచన లేకుండా చర్యలు తీసుకోవడం మీకు నష్టాన్ని కలిగించవచ్చు. ఈరోజు మీకు కోపం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమీప బంధువులతో మాట్లాడేటప్పుడు తేలికపాటి మాటలు కూడా పెద్ద పెద్ద సమస్యలకు దారితీసే ఛాన్స్ ఉంది. తీక్షణమైన పదజాలానికి దూరంగా ఉండండి. మీ వ్యవహారం చక్కగా ఉండేలా చూసుకోండి. ప్రయాణాలు నిరాశాజనకంగా ఉంటాయి. కొన్ని ఊహించని పరిస్థితుల కారణంగా ప్రయాణాలు అంత అనుకూలించవు. ఆర్థికపరమైన విషయాలు ఈరోజు బాగా చికాకు కలిగించవచ్చు. తప్పనిసరి ఖర్చులను మాత్రమే పరిమితం చేసి కొత్తగా అప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. నేనింతే, నేనే కరెక్ట్ అన్న ధోరణిని తగ్గించి ఇతరుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోండి. ఈరోజు వేగంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి అష్టమి. నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 3:50 నుండి 4:35 వరకు. ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం వాహన కొనుగోళ్లకు మరియు ఇతర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు అప్పుకు దూరంగా ఉండాలి. ఈరోజు కనుక అప్పులు చేస్తే భవిష్యత్తులో వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చేసిన అప్పు తీరకపోగా నానా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సోమవారం రోజున వచ్చిన అష్టమికి కాలభైరవ అష్టమి అని పేరు ఉంది. కనుక ఈరోజు ఎవరైతే కాలభైరవ స్వామి వారికి పూజలు చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన పాపాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది. కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయాలి. అలాగే ఈరోజు దత్తాత్రేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి. అలాగే శంకర నామాన్ని జపించాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం మృత్యుంజయాయ నమః అనే మంత్రాన్ని పదే పదే చెబుతూ ఉండాలి. ఈరోజు సాయంత్రం ఎవరైతే విశేషంగా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేస్తారో వారికి మోసాల నుండి, ద్రోహాల నుండి, అన్యాయాల నుండి విముక్తి కలుగుతుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.